హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ తేజ్. ఈ వీడియోలో నేను నా వైఫ్ రిలేటివ్స్ చుంబన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి నా వైఫ్ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాం. అసలు చుంబన్ అంటే రిలేటివ్స్ అందరూ కలిసి వాళ్ళ సొంత ఊళ్ళో వాళ్ళ 7 తరాల పూర్వీకులకి ప్రార్థన చేయడం. ఈ ఫెస్టివల్ 15 డేస్, కానీ అందరూ బిజీగా ఉండడం వల్ల లాస్ట్ 3 డేస్ మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఇయర్ నేను నా వైఫ్ కంబోడియాలో ఉండడం వల్ల మేము కూడా జాయిన్ అవ్వాలని అనుకున్నాం. మా జర్నీ కంబోడియా క్యాపిటల్ అయిన ప్నమ్ పెన్ నుంచి స్టార్ట్ అయింది. సో నా జర్నీ మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. నా వైఫ్ వాళ్ళ రిలేటివ్స్ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారో అని. 3 అవర్స్ డ్రైవ్ తర్వాత విలేజ్ దగ్గరికి వచ్చాం. కొంపెంచనం విలేజ్ వెళ్ళడానికి ఒక రివర్ని క్రాస్ చేయాలి. సో నేను నా వైఫ్ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి చుట్టుపక్కల. అలాగే చాలా వెహికల్స్ కూడా వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడే ఒక బోట్ అయితే వెళ్ళింది, ఇంకో బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ మేము కొన్ని స్ట్రీట్ ఫుడ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ వెహికల్స్ చాలా వెయిట్ చేస్తున్నాయి, చాలా వెహికల్స్ ఉన్నాయి. అలాగే దగ్గరికి వచ్చింది బోట్ అయితే. ఇంకొక 5 మినిట్స్లో మేమైతే ఎక్కేస్తాం. అలాగే ఇక్కడ వాటర్ చాలా ఫుల్గా ఉంది, ఈ రివర్ మొత్తం. ఇది ఈ మంత్లో మాత్రమే ఇలా ఫుల్గా ఉంటుందంట. అలాగే టికెట్ ఇచ్చే కౌంటర్, ఈడెవడో మా మంగరాజు గారి లాగా రైడర్ అనుకుంటా, ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దగ్గరికి వచ్చేసింది బోట్ అయితే. ముందుగా పెద్ద పెద్ద కార్స్ని ఎక్కిస్తారు, తర్వాత బైక్స్ని ఎక్కిస్తారు. టికెట్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మా కార్ అయితే ఎక్కుతుంది. మా బావ డ్రైవ్ చేస్తున్నాడు లోపల, ప్రొఫెషనల్ డ్రైవర్. బోట్లోకి వచ్చిన తర్వాత డెక్ మీదకి వచ్చాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ జర్నీ, చాలా అందంగా ఉంది ఈ జర్నీ అయితే. చుట్టూ మౌంటైన్స్, అందమైన ఆకాశం, చల్లటి గాలి. ఈ రివర్లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. ప్రతి ఇయర్ ఈ టైంకి వాటర్ వస్తుంది. మిగతా టైంలో ఐలాండ్స్లో ఫార్మింగ్ చేస్తారు. 15 to 20 మినిట్స్ పడుతుందంట ఈ రివర్ని క్రాస్ చేసి అటుపక్క విలేజ్కి వెళ్ళడానికి. సో ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 డేస్ జర్నీని నేను పార్ట్స్ వైజ్గా అప్లోడ్ చేస్తాను. ఒక వీడియోలో పెట్టడం కష్టం. సో ఐ హోప్ యూ లైక్ అండ్ ఎంజాయ్. Try to reach you but you close your mind. So much to say, the words are hard to find. You're running out of stamina, I see it in your eyes. Let me be your light, we can reignite like fireflies. Whenever you can't sleep at night, I'll be the one that would hold you tight. Whatever emptiness inside, I feel it up, make you feel alright. Cause I'm never giving up on you. Cause I'm never giving up on you. I know each time is worth the fight. I'll be around till you be alright. మీరు చూస్తున్న ఇల్లు అయితే ఇవి ఒక ఐలాండ్లోవి. ప్రతి ఇయర్ వీళ్ళకి తెలుసు ఇక్కడ వాటర్ వస్తుందని. వీళ్ళు ముందే ప్లాన్డ్గా ఉంటారు వాటర్ వచ్చే టైంకి. మిగతా టైంలో వీళ్ళు ఇక్కడ ఫార్మింగ్ చేస్తారంట. ఒక అందమైన బోట్ జర్నీ తర్వాత విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. రివర్ క్రాస్ చేసి హోటల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మేము బ్యాగ్ డ్రాప్ చేసి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇది మేము ఉండబోయే హోటల్ 3 డేస్కి. మై వెయిట్, ఐ విల్ హెల్ప్. ఓ సో స్ట్రాంగ్. ఓ మై గాడ్, షీ హెల్ప్. ఫైనల్లీ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. వీళ్ళు నన్ను చాలా ప్రేమతో ఇన్వైట్ చేశారు. అలాగే కొంచెం వింతగా కూడా చూశారు, ఎందుకంటే నేను ఒక ఇండియన్ కాబట్టి. వెళ్ళిన వెంటనే ఎంతో ప్రేమతో ఫుడ్ రెడీ చేసి పెట్టారు వీళ్ళు. ఎంత ప్రేమతో వీళ్ళు వండి పెట్టినా నేను తినే పరిస్థితి లేదు, ఎందుకంటే నేను ఈ ఫుడ్కి ఇంకా అలవాటు పడలేదు. సో లైట్గా చికెన్ తిని ఫినిష్ చేశాను ఈ ఫుడ్ని. వీళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాప అయితే కరకరలాడిచ్చేస్తుంది కప్పల్ని. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను పార్ట్స్ వైజ్గా అప్లోడ్ చేస్తాను. ఈ ఫెస్టివల్ యొక్క ప్రాముఖ్యత, ఇంకా ఫుడ్, ఇంకా కల్చర్, ట్రెడిషన్, వీళ్ళు ఏమేమి చేస్తారో ఈ ఫెస్టివల్కి, అవన్నీ మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hey,